బ్రెజిల్ హోస్ట్ చేస్తున్న G20 సమ్మిట్ లో ప్రధాని మోదీ ఏ అంశాలపై ఫోకస్ పెడతారు? ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ఏంటి? ఈ సదస్సును డామినేట్ చేసే అంశాలేంటి? ఇప్పుడు చూద్దాం. వేద మంత్రాలతో బ్రెజిల్లోని G20 సదస్సుకు స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ ఆ సదస్సులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా గత ఏడాది G20 సమ్మిట్ ను హోస్ట్ చేసినప్పుడు పేర్కొన్న గ్లోబల్ సౌత్ ఇంపార్టెన్స్ సహా పేదరికం, ఆకలి సమస్యలపై మోదీ దృష్టి సారించే అవకాశం ఉంది. అంతేగాక యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వంపై కూడా పట్టుబట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. యుఎన్ఎస్సిలో సభ్యత్వం 1945 కాలానికి తగినట్టు ఉందని, యుఎస్, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకే సభ్యత్వం పరిమితం కావడం సరికాదని భారత్ వాదన. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు, వాటి శాంతి పరిష్కారాలపై కూడా మోదీ ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉంది. యూకే కొత్త ప్రధాని స్టార్మర్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మోక్రన్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ తదితర నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. క్లైమేట్ చేంజ్ పై ప్రధానంగా చర్చించనున్నారు. చైనాతో మళ్లీ సంబంధాలు మెరుగవడం, అమెరికా 19 భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించడం, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నాటకీయంగా మారిన నేపథ్యంలో ఈ G20 సదస్సుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.